అలా కాకుండా ఏమండి మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నానండి ఆ చెప్పిన నా వైపు విమానం పోతా పిల్లల పెరగాని మోత మోరిపోతుంది. సరే నువ్వు వెళ్ళి ఆ పరిస్థితి అక్కడ ఉండు. వెళ్ళి ఎంత అందగాడు
ఇంకా అర్థం కాదు. ఇవ్వండి భవదయ్య పాదాలకు 10,000 నువ్వు దండం పెడతావో అయ్యో ఏమన్నా ఎంత మంచి ఉంటే అంత శక్తి తిన్నాను. ఏడేమన్నా అది తాకలే పుస్తకం ఆగనే ఉంది. బ్రహ్మదేవుడు కాదు ఇది రాసిండేది. నువ్వే కూర్చొని రాసి ఏమనిపించలా అనిపించాడు. నువ్వే ఇంత దూరం చెప్పట్టుగా అనిపించాడుగా. నేను నమస్కారం అవును నువ్వు నాకు స్త్రీగా ఉండి నమస్కారం చేస్తే ఆశీర్వాదం భావ మహాభాగ్యవంతి ఏడేట్టుకున్నది భాగ్యమా. ఆశీర్వాదిస్తే నాకు మహాభాగ్యం కదా స్వామి. అట్లే కాదు మరి ఈ గౌరవంలో రకరకాలుగా మేమంతా వచ్చినారు. అందులో నువ్వే కూర్చున్నావో యాదవ వచ్చినావో. అయ్యో ఏమేమి మాదిరి అవుతున్నావు నాకే నేను అడగదామా? ఏమడుగుతావా మీరు వచ్చిన్నారే ఈ అడిగి ఈ అరణ్యం అని తెలుసులే. ఈ అరణ్యంలోకి మీరు కొత్తగా ఉన్నారు. మేము చిన్న కొత్త ఏదో మా కాలం కలిసి రాక కొన్ని
అన్నిటికీ నేర్చి పెట్టుకున్నావు నీ మాట అన్నావు వల్ల నీకు మాట సురుడుగాను పూసుడుగాను అసలు నేను అట్లా సూడు పూసుడు అంటే ఏడా ఉంది ఆ ఊరు చెప్తా చెప్తా Thank you.
పెళ్లి కానీ పసి పెద్ద నీవుడనా నువ్వు పసి పిల్లడు కదా నువ్వు పిల్లవాడే ఇయర్కి వచ్చి మాట్లాడే స్కూల్ కొడతా ఎందుకట్లా అయ్యో మాకు పెళ్లి కానీ ఆడతాను కానీ అరే పెళ్లిగా ఆడపిల్లలు ఎట్లుంటారో ఐదు పిల్లలు ఎట్లుంటారు అనేది కూడా మనకు తెలుసు. నువ్వు వస్తే నేను అనుకోలా బాబు ఎన్నో పడి లేసు అయ్యో మా అమ్మ సాక్షికి నువ్వు ఫస్ట్ మా అమ్మ సాక్షికి నువ్వే ఫస్ట్ నన్ను కట్టాలి అనుకోవాలా దేవుడు సాక్షిగా మా అమ్మతో ఈ అమ్మ నన్ను పంచుకుని మోగోడు ముక్కుని చూస్తానే చేయట్లేదు రాత్రి నా మాటని దేవుడి మాట మీరెవరో చెప్తే నేను వెళ్ళిపోతాను కాదు మీరేదో మా ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చాం అవునా మీరేదో మీ ఆనందానికి సంతోషానికి మీరు వచ్చినారు నేను వస్తాను మీరు వచ్చిన పని చూసుకొని మీరు వెళ్ళాలి మేము వచ్చిన పని చూసుకొని మేము వెళ్ళాలి కానీ నువ్వు నేనెవరు ఇవి నాకేం తెలియదు నేనెవరో తెలియదు ఇదంతా నేను రోజు తిరిగే చోటు కదా అవునా ఈ అడిగి మేముంటే కాపు ఇక్కడ అయ్యింది అవును నువ్వు ఎవరు వద్దంటావు కదా కొత్తగా ఉన్నాను స్వామి మీరెవరు తెలుసుకున్నాను ఈ ఆలోచనలో కొత్తగా గమనిస్తున్నాము మీరెవరనేదే మీ ఆలోచన అయితే నేను చెప్తాను చెప్తే వెళ్ళిపోతాను నువ్వు తల్లి బాగురాదు తల్లి బుద్ధి మీకు అక్కడ ఈ భాగంలో వెళ్ళామనుకో అది తప్పుండేది అఖిలాపురం రాజధాని అఖిలాపురం నగరం అక్క చెప్తే అంటే ఎట్లా ఇక్కడంతా వీళ్ళంతా ఉన్నారు కదా ఈడెవరు వాయినెవరు వాకనగడెవరు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ చిన్నపాయి ఇదంతా మన సరికే ఈడెవరు చెప్పొద్దా నాకు అవును చెప్తాను ఆ బోర్డు వదిలేస్తే తెలుస్తుంది ఈ తాడు ధర్మాల హరిజనుడు కాదు ఈయన ధర్మరాజు ఈయన అర్జునుడు అర్జున కలగాడు మాత్రమే అర్జునుడు ఈ తాడు విచిత్రములుగా శాస్త్రం మాత్రమే చెప్తారు ఇక్కడ ఏమి తెలుసు ఈ సాత్వికే మాతల్లి కుంతీదేవి పొద్దులో భీమసేన ఏమిరా పొగగోదాన్ని చేసేసిన చూడు
మా నగరము హస్తనాపురం. మా తండ్రి పేరు పాండు మహారాజు. మా తల్లి పేరు కుంతీదేవి. నాకన్నా పెద్దవాడు మా అన్న ధర్మరాజు. అవును. నాకన్నా చిన్నవాడు అర్జునుడు, నకుల సహాదేవుడు. వీళ్ళు ముగ్గురు. అవును. మన కన్న తల్లి కుంతీదేవి. ఇటు మేము నీ మాటకు, నీ పేర్లకి, నీ వేషధారణకి సంబంధమే లేదే. లేకపోతే పని లేవే. నువ్వు క్షత్రియులు అన్నావు కదా. అవును. క్షత్రియులైతే ఎక్కడో అంతఃపురంలో హంస తూలికా పాల మీద పవడించాడు కానీ ఇక్కడ రాళ్ళు మోకలు గుచ్చుకుంటాడు. ఇక్కడ గుచ్చుకుంటాడు. ఇక్కడ కూడా పురుకొని చూసినాము. బాగానే ఉంది. ఏడా పురుకొని రాసింది నేను తప్పించుకున్నాను. అడవిలో పడుకోవాలా, తపరాలో పడుకోవాలా, బస్సులో తిరగల్లా, ఎన్ని రోజులు తిరగాలో ఏమైనా మాట్లాడకూడదు. ఏమన్నా ఉంటేనే మాట్లాడాలి. మీరు రాచకములు పుట్టినటువంటి రాజబిడ్డలైతే ఈ అరణ్యంలో ఎందుకున్నారు? ఉండవలసిన చోట లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? చెప్తాను. అవుట్ మాత్రం డౌట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అవుట్ అయిపోతుంది. డౌట్ మానేసి అడిగావు కదా. ఇట్టి మేము కౌరవ రాజధాని అస్త్రాపురంలో కాపురం. అచ్చోట మా తండ్రి పేరు పాండురాజు అయితే ఆయనకు ఒక అన్న ఉన్నాడు, ధృతరాష్ట్రుడు, మా పెదనాయన. వీళ్ళందరికీ ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు మహాశైలు వారు. ఆయన మాకు చిన్న ఆయన, ఈయన పెదనాయన. మధ్యలో ఉండే ఆయన మా నాయన, చిన్నోడు పెద్దోడు. మా నాయన చిన్న మరి ఇంకో మాట, కాపుకుంటే సమయంలో మా తండ్రి గారు మృగశాపముల చేత చనిపోయాడు. చిన్నప్పుడే మా పెద్దనాయన గారు మా అమ్మను మా నాయనని రమ్మని చెప్పి తన బిడ్డల కంటే ముద్దుగా సాకి పెద్ద చేశారు. ఆటపాటలు, విద్యాబుద్ధులని నేర్పించాను. సంతోషం. ఈ 105 మంది వాళ్ళు 100 మంది, మేము 5 మంది. నాకు వృద్ధాప్యం పైనపడింది, రాజ్యం మేలే శక్తి లేదు. ఆ యొక్క ధర్మరాజు అందరికంటే పెద్దవాడు 105 మందిలో అతనికి పట్టాభిషేకం చేయాలని మా అన్నను పిలిచి ఉపవాసం పెట్టాడు. మీ అన్నను? మా అన్నను పట్టాభిషేకం ఎప్పుడైతే ఉపవాసం పెట్టారో మా అన్న సంతోషంగా ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రికి రాత్రే అవును మా తండ్రి గారైన పాండు మహారాజు మా పెద్ద తండ్రి గారికి స్వప్నమందు కనిపించి, అంటే కలలో కనిపించి, తమ్ముడా, ఎప్పుడైతే నీవు ఆ మృగాలు వహించినావో, మునీస్తులుగా ఉండబడిన వారిని, నీకు శాపగ్రస్తుడయ్యావు. నీ శాపము విమోచన కావాలంటే నీ కుమారులైన పాండవులను, మీ కలత్రైన కుంతీదేవిని కాశీ పట్టణం చేరి కాశీ ఈశ్వరులను దర్శించి గోదాన, భూదాన, విరణదాన, కన్యాదాన దానం సగి ఎన్ని దానాలు చేసి మీకు పిండ ప్రసాదము పెడితే నీకు స్వర్గానికి దారి కలుగుతుందిరా అని మా అన్నగారు చెప్పారు. ఎలా పట్టాభిషేకం ఆ రాత్రి ఆయన వచ్చి ఈ ఆ మాట నిజమనుకుని మేమంతా కథ తండ్రి గారు ఇంత సాగిన వాడు మనకి ఇబ్బంది రప్పిస్తాడా అని మా అమ్మగారు మేమంతా ప్రయాణమయ్యాం. కాశీకి వచ్చేసారు. వాళ్ళు మా పైన కపటము చేతి ఈ పని చేశారని మాకు తెలియదు. తెలుసుంటే మేము కూడా ఆడే మాట్లాడేవాళ్ళం. అప్పుడు వాళ్ళ మధ్య జరిగింది ఊరికి మాట్లాడు. మన ఆయన కనపల మా పెద్ద తండ్రి గారు తన కుమారుడైన దుర్యోధనుడు పట్టుబట్టి, నీవు రాజుగా ఉన్నప్పుడే నాకు రాజరికం కావాలి, పాండవులను ఏ విధకు చేతనైనా మన ఊరు వదిలిపెట్టి ఎక్కడైనా చేర్చాయి పట్టాభిషేకం నా గట్టు కర్తావని నేను చంపేస్తున్నా. వాడిని బావతి కాదు, మా ఆనందముడు వాడు కత్తాయి కొడుకో, నేను నడిపాయి కొడుకో. మన ఇంకొక ఆయనతో మీ నాయన పెద్ద మీ నాయన చిన్న వాళ్ళిద్దరు ఉన్నారు. మా నాయన పోయింది. దుర్యోధనుడు
పట్టాభిషేకం నాకు కడతావా, నేను ఇప్పుడే చంపేద్దురా అని కాస్త రాత్రిలో బెదిరించి బయట ఇచ్చేసాడు. అతను ఈ దుర్మార్గుడితో మన పనులేమో ఇతని పట్టాభిషేకం కట్టేది కళ్ళతో కట్టేద్దాం, ఆయుడితో కట్టే పట్టాభిషేకం ఇతని కట్టేద్దాం, పాండవులను నమ్మించి కాశీ పట్టణం పంపించాలని ఆయన అనుకున్నాం. సరే చెప్పేది చెప్పినాడు, మేము బయలుదేరాం. వీడేం చేశాడు దుర్యోధనుడు, కాశీ పట్టణంలో వీళ్ళు సంసారం ఉండేదానికి ఒక మందిరాన్ని కట్టింపు చేయాలని తన మిత్రుడైన పురోహితులను పిలిచి అతని చేత మోసంతో ఆ మందిరం కట్టేటప్పుడే పెట్లొప్పు, గంధకము, గారకాయలు, జేజేలు, ఫిరంగులు, తుపాకులు ఇలాంటివన్నీ నల్ల ముందుతో ఆ గోడ కట్టేటప్పుడు తైరాదులన్నీ తయారు చేసి గోడలో పెట్టి ఇటుకలుగా పేర్చి గోడ కట్టేసినాడు. దానికి వల్ల కొత్త సున్నం ఖర్చు ఇచ్చి మా ఇచ్చను మించి అచ్చడికి వస్తున్నట్టుగా భావించి మోసంతో పంపించేసి అది నల్లమందుకు తెల్ల సున్నానికి కొత్త సున్నానికి మైలింగ్ కదా. అందుకే అది మాకు మేము అక్కడికి వెళ్ళి కాపురం చేయడం. ఇది మా పెద్ద తండ్రి ఉంటాడు కదా విధులు మహాశైల వారు, మిసనాయన. మా సినాయన మిసనాయన మాట్లాడితే మిసనాయ ఏం పని ఆయన పసికట్టి అక్కడ నుండి ఒక బోయవాడు కనికుండనే నామదేవి గల వారిని పురోహితుడు అనే వారిని వాళ్ళు పంపారు ఆచార్యులు గృహం కట్టేదానికి. ఆచార్యులు మీకు బంధువులు అంతా మనమావులు తెలుసు మామూలుగా అంతా అట్లేదా